డ్రగ్స్ క్యాపిటల్గా విశాఖను వైసీపీ నాయకులు మారుస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖలో గంజాయి డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్నాయని, గంజాయి డ్రగ్స్ మూలాలు విశాఖలోనే ఉండడం దారుణమని అన్నారు. కడపలో పేద పద్మశాలి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వందేనన్నారు. రెవెన్యూ అధికారులు చేసిన ఉదంతంపై ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై బాధ కలిగించిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ యాక్ట్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సివిల్ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల వ్యవహారాలన్నీ ప్రభుత్వ కనుసైగల్లోనే జరుగుతున్నాయని ఇది ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ భూములు దారదత్తం చేయడంలో సీఎం జగన్ తీరు సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ వచ్చాయనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఈ దేశంలో ఎలా డ్రగ్స్ వస్తున్నాయి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఇది విశాఖ కేంద్రంగానే జరుగుతుందనేటువంటిది నేరుగా సిబిఐ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఒక కంటైనర్ని సీజ్ చేయడమే కాకుండా అందులో కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఏ రకంగా పర్మిట్ చేస్తున్నాయి, రాష్ట్రంలో విచ్చలవిడిగా, ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే విచ్చలవిడిగా నేను కూడా చూశారు. కొత్తపాలెంలోనే గంజాయి పెద్ద ఎత్తున డబ్బు దొరకడం, మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే మెకానిజం ఆ పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ లేదు. ప్రభుత్వ అజమాయిషిలో కనుసన్నలో నడుస్తుందనేటువంటిది నిదర్శనం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే, అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం లాంటి పోర్ట్ సిటీలో బయట దేశాల నుంచి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి అవి అవకాశంగా తీసుకొని మన రాష్ట్రంలో ప్రవేశించడమే కాకుండా అది విశాఖ నుంచే ఈ మూలాలు అనేటువంటి ఏర్పడటం చాలా బాధగా, ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కసారి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళా మానిపించడానికి చేసేటువంటి అనేక ఇబ్బందులు, యువతకి ఇంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ విచ్చలవిడిగా ఇన్ని కేజీలు, ఇన్ని టన్నుల రూపంలో రాష్ట్రంలోకి వస్తుందని అంటే, ముఖ్యంగా విశాఖ మీదుగా అది వెళ్తుందని అంటే, దీన్ని బట్టి మనం అందరం కూడా చూసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి అంటే కేవలం ఒక ఆదాయాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని, ఇక్కడ ఉండేటువంటి మనుషుల భవిష్యత్తుని మరి పెట్టుబడిగా పెట్టుకొని ఈరోజు